సో వనజక్షి మీద దాడి చేసినటువంటి చింతమనేని ప్రభాకర్కి సంబంధించి కూడా మీరు సీరియస్గానే టార్గెట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. మీరు దెందులూరులో మీటింగ్ పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్లో కావచ్చు, చింతమనేని ప్రభాకర్ని అంటే అతను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినప్పుడు కూడా, మీరు రాష్ట్ర స్థాయి నేత అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా సీరియస్గా అతను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్టార్డమ్ ఉన్న ఒక పెద్ద స్టారు, ఇంత పెద్ద లీడరు, ఒక చిన్న ఎమ్మెల్యేని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? అలా కాదుగా. ఒక కుర్రాడు ఒకడో రేప్ చేశాడు, నిర్భయ రేప్ కేసు జరిగింది. ఆ క్రిమినల్ని ఏంటి మరి ఇంతమంది సిస్టమ్ ఎందుకు పట్టుకున్నట్టు? అంటే అంత క్రైమ్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడకపోవడం ఏంటి? అంటే ప్రెస్టేజ్ కోసం తీసుకొని నేను సినిమాలు చేశాను, నా దేశం అంతా తెలుసు అని చెప్పి క్రిమినల్ వదిలేస్తామండి. క్రిమినల్ గురించి ఎవరు మాట్లాడలేదు, అందుకని క్రిమినల్ గురించి మనం మాట్లాడము. దాంట్లో అట్లా చూడాలి తప్ప కూర్చోబెట్టి ఇప్పుడు అలా అని చెప్పి అలా అనుకుంటే నేను జడ్జిని, నేను సుప్రీంకోర్టు జడ్జిని క్రిమినల్ మాట్లాడకూడదు కానీ సిస్టమే పాడైపోద్ది కదా. అట్లా ఇది ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఇది ఒక వ్యక్తి దౌర్జన్యపూరితంగా ఇంతమందిని వేధిస్తున్నప్పుడు, మొన్న 4 days బ్యాక్ కూడా ఇదే గొడవలు జరిగింది. ఎవరో ఒక 4 మన దళిత కులానికి చెందిన మాల కుటుంబానికి చెందిన కుటుంబాలు వచ్చినాయి. మా పొలం లాగేసుకున్నారు, కబ్జా బాధితులు కొంతమంది వచ్చి కలిశారు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజుకి ఉంది, ఈ రోజుకి మొన్న మీడియా వాళ్ళ మీద కొట్టారు. ఇన్ని కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు, ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నప్పుడు, వాళ్ళ అబ్బాయి పట్టించుకున్నప్పుడు ఇట్ బికమ్స్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. మరి ఎవరు మాట్లాడకపోతారు? దాంట్లో భాగంగా తప్ప కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడేది పెంచినట్టు. క్రిమినల్ గురించి మాట్లాడితే క్రిమినల్ పెంచినందుకు క్రిమినల్ తాలూకు దుశ్చర్యలను ఖండించిన వాళ్ళం అవుతాం తప్ప పెంచిన వాళ్ళ వల్ల అవుతాం. For more updates, please subscribe 99 TV Telugu.